ఘనత దేవునికే చెందునుగాక. మే ఆల్ గ్లోరీ బి గ్లోరియస్ టు గాడ్. వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులకు, పెద్దలకు అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. వరుడు విజయకుమారుకు నా ప్రేమపూర్వక వందనాలు. వధువు ప్రసన్న కుమారికి నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. కూడి వచ్చినటువంటి రక్త సంబంధీకులు, బంధువులు, స్నేహితులు అందరికీ కూడా నా ప్రేమపూర్వక వందనములను తెలియజేయుచున్నాను. ఈ గ్రామములో పరిశుద్ధ వివాహము జరుగుతుంది. ఈ పరిశుద్ధ వివాహమునకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ప్రేమపూర్వక వందనాలను తెలియజేయుచున్నాను. వివాహము అనగా జీవిత భాగస్వాములు అని పిలువబడే వరుడు వధువు మధ్య చట్టబద్ధంగా గుర్తించబడినటువంటి కలయిక, అదే పరిశుద్ధ వివాహము. వివాహము ఒక అద్వితీయ ప్రేమ బంధము. మ్యారేజ్ ఈజ్ ఏ అన్ఈక్వల్ లవ్ బాండ్. వివాహము ఒక అద్వితీయ ప్రేమ బంధము. అద్వితీయ అంటే ఇంకొకటి ఉండదు, ఒక్కటే, రెండవది కానిది. వివాహము అనేటటువంటిది అంత ప్రాముఖ్యమైనటువంటిది. క్రైస్తవులకు ప్రామాణిక గ్రంథము బైబిలు గ్రంథము. ఈ యొక్క బైబిలు గ్రంథములో వివాహమును గూర్చినటువంటి ఒక చక్కని మాట వ్రాయబడినది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనములో తెలియజేయబడినది, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ అమాంగ్ ఆల్. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని వ్రాయబడినది. నేను తెలియజేస్తున్నాను, క్రైస్తవులవని, హిందువులవని, ముస్లింలవని, ఏ మతస్థులైనా వివాహము చేసుకోవలసినదే. ఏమండి, ఈ యొక్క వివాహమును గూర్చి తెలియజేయబడినట్టు ఒక అద్భుతమైనటువంటి మాట, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. అంటే ఏమర్థమైంది? అన్ని విషయములు ఒక పక్కన పెడితే ప్రాముఖ్యమైనటువంటిది వివాహము, వివాహ జీవితము. దేవుడు ఈ యొక్క వివాహానికి అంత పెద్ద పేరు ఎందుకు పెట్టారు? ఈ వివాహానికి ఇంత పెద్ద పేరు ఎందుకు పెట్టారు? వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదని ఎందుకు చెప్పబడినదంటే, వివాహ వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వివాహ వ్యవస్థలో భార్యాభర్తలు జత చేయబడతారు, వారికి సంతానము కలుగుతుంది. వారి యొక్క సంతానము ఈ లోకానికి ఒక ఆదర్శప్రాయమైనటువంటి సంతానముగా ఉండాలి. భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి ఆ ప్రేమ బంధము, అద్వితీయ ప్రేమ బంధము ద్వారా వీరికి జన్మించినటువంటి ఈ పిల్లలైతేనేమి, దంపతులైతేనేమి, సమాజంలో ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం జీవించాలి. సమాజంలో ఎప్పుడైతే ఆదర్శవంతమైనటువంటి జీవితము జీవిస్తారో, అట్టి వారు ఉండేటటువంటి సమాజము చాలా మంచిదిగా ఉంటుంది, పవిత్రముగా ఉంటుంది, యథార్థముగా ఉంటుంది. కనుకనే దేవుడు వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదనే చెప్పాడు. దీన్ని బట్టి మీకేం అర్థమైంది?
నేను వివాహం చేసుకున్నాను కదా, నా వివాహ జీవితం ఎలా ఉన్నది, నా భర్త ఎలా ఉన్నాడు, నా భార్య ఎలా ఉంది, నా పిల్లలు ఎలా ఉన్నారు, ఒక పరిశీలన చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. వివాహము అన్ని విషయములలో ఘనమైనదని చెప్పబడినది. ఈ యొక్క దినమునందు ఈ యొక్క గ్రామములో వివాహ సందేశము వినిపింపజేయడానికి దేవుడు నాకు ఒక చిన్న అవకాశం ఇచ్చాడు. కనుక మీ అందరూ భక్తి శ్రద్ధలతో దేవుని యొక్క మాటలు వినండి. ఏమండి మరలా చెప్తున్నాను, వాళ్ళు ముస్లింలు అవని, వాళ్ళు క్రైస్తవులు అవని, వారు హిందువులు అవని, వివాహము అందరికీ సమానమైనటువంటిదే. ఈ యొక్క వైవాహిక జీవితము లేక వివాహ జీవితము సక్రమంగా ఉండాలి అని అంటే, పరిశుద్ధముగా ఉండాలంటే, పవిత్రముగా ఉండాలనంటే, పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు బైబిలు గ్రంథములో కొన్ని మాటలను ఈ వివాహ వ్యవస్థకు గూర్చినటువంటి మాటలు చెప్పి ఉన్నారు. ఈ వివాహ వ్యవస్థ అనేది దేవుడు అనాది కాలములోనే ఈ యొక్క వివాహ వ్యవస్థని ప్రారంభించాడు. దేవుడే వివాహ వ్యవస్థను స్థాపించాడు. ఆదాము హవ్వ అనబడినటువంటి ఆది మానవులు వారిద్దరిని దేవుడు దగ్గరుండి పరిశుద్ధ వివాహము జరిపించాడు. వివాహ వ్యవస్థను స్థాపించిన వాడు దేవుడే. గాడ్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఏ మ్యారేజ్ సిస్టమ్. దేవుడే ఈ యొక్క వివాహ వ్యవస్థని స్థాపించాడు. కనుక ఆ దేవుడు ఈ యొక్క వివాహ వ్యవస్థని స్థాపించాడు కనుక ఈ వివాహ వ్యవస్థ ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలను కూడా ఆ దేవుడే ఈ బైబిల్ గ్రంథములో పొందుపరచాడు. కనుక ఈ యొక్క సమయమునందు మీ అందరికీ మనవి చేస్తున్నాను, వివాహము చేసుకోవడానికి సిద్ధపడి ఉన్న విజయకుమార్, వివాహం చేసుకోవడానికి సిద్ధపడి ఉన్న ప్రసన్న కుమారి, ఆల్రెడీ వివాహము అయిపోయినటువంటి దంపతులకు, ఇంకా మేము పెళ్లి చేసుకుంటాము అని ఆలోచించేటటువంటి స్త్రీ పురుషులకు ఒక చక్కనైనటువంటి సందేశాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మీ అందరూ చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. దేవుని యొక్క మాటలు వినండి. నేను ముందే చెప్పాను, ఇది క్రైస్తవ వివాహం అని ఎవ్వరూ మనసులో పెట్టుకోకండి. ఇప్పుడు చెప్పబడిన మాటలు నీకు అవసరమైతే గ్రహించు, లేకపోతే తీసేయి. ఓకే. బైబిల్ గ్రంథంలోని 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 3వ వచనములో ఈ విధముగా తెలియజేయబడినది. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనము, భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. భర్త భార్యకు, భార్య భర్తకు వారి వారి ధర్మములు నడుపవలెను అని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. భర్త అనేటటువంటి వాడికి కొన్ని ధర్మాలు దేవుడిచ్చాడు. ధర్మము అది న్యాయము, సమ్మతమైనది. భార్యకి కూడా బైబిల్ గ్రంథంలో కొన్ని ధర్మాలు ఇచ్చాడు. ఏమండి, భర్తకి ఏవైతే దేవుడు కొన్ని ధర్మాలు ఇచ్చాడో ఆ ధర్మాలను భర్త పాటించాలి. భార్యకు ఏ ధర్మాలు దేవుడు ఇచ్చాడో ఆ ధర్మాలను కూడా భార్య పాటించాలి. ఈ విధముగా భార్య భర్తలు వారి వారి ధర్మములను పాటించి జీవితము గడిపినప్పుడు ఆ వైవాహిక జీవితము 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. ఏమిటి ధర్మాలు? భర్తకి ఇచ్చిన ధర్మం ఏమిటి? భార్యకి ఇచ్చినటువంటి ధర్మం ఏమిటి?
అనేటటువంటి విషయాలు ఈరోజు మీరు వినగలిగితే ఈ యొక్క వివాహములో ఈ యొక్క వాక్యాన్ని మీ హృదయంలో ఫలిస్తుంది. మీ కుటుంబాలని చక్కబెట్టుకుంటారు. ఇదిగో ఎదురు చూస్తున్న ఈ యొక్క వరుడు వధువు కూడా సిద్ధపడతారు. వారి వారి ధర్మాలు, భర్తకిచ్చిన ధర్మం గురించి నేను మీకు తెలియజేస్తాను. భర్తకి దేవుడు ఒక ధర్మాన్ని ఇచ్చాడు. ఏమిటి ఆ ధర్మము అంటే, భర్తగా తన బాధ్యతలు నెరవేర్చడం. భర్తగా తన బాధ్యత ఏమిటో నెరవేర్చడానికి దేవుడు ఇచ్చాడు. హిస్ రెస్పాన్సిబిలిటీస్ ఈజ్ యాజ్ ఏ హస్బెండ్. రెస్పాన్సిబిలిటీస్, బాధ్యత హస్బెండ్ భర్తకి ఇచ్చాడు. ఏమిటనంటే, ఎఫెసీ పత్రిక బైబిల్ గ్రంథము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనములో ఇలాగ వ్రాయబడినది, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. ఏమి ధర్మం ఇచ్చాడు దేవుడు? భర్తకి ఏమి ధర్మం ఇచ్చాడంటే, భర్తలారా నీకు భార్య ఉంది, నీ భార్యను నీవు ప్రేమించు. భర్తలకి ఒక ధర్మం ఇచ్చాడు దేవుడు, భగవంతుడు బైబిల్ గ్రంథంలో. నీ భార్యను నువ్వు ప్రేమించు. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. హౌ టు లవ్. భర్త భార్యని ఎలా ప్రేమిస్తాడు? భర్త భార్యను ఎలా ప్రేమిస్తాడు? హౌ టు లవ్. భర్త తన భార్యను ప్రేమించేవాడుగా ఉండేటప్పుడు, తనకి మల్లె పువ్వులు ఇష్టం అనుకోండి, ఏమండి హిరమల్లం వెళ్తాడు, నా భార్యకు మల్లె పువ్వులు ఇష్టం కనుక ఆ యొక్క మల్లె పువ్వులు కొనికి తీసుకువచ్చి భార్యకు ఇస్తాడు. ఆ భార్య చాలా ఆనందమవుతుంది. ఎందుకంటే తనకిష్టమైనటువంటిది తన భర్త తీసుకువచ్చాడు కనుక. ఆభరణాలు, బంగారు ఆభరణాలు వేసుకుంటారు. భార్యకు ఏ ఆభరణము ఇష్టమో తెలుసుకొని భర్త తన భార్యకు ఒక ఆభరణము కొని తన పుట్టినరోజు సందర్భముగా బహుకరించాడు అనుకోండి, ఆ భార్య చాలా ఆనందం చెందుతుంది. భర్తకు దేవుడు బైబిల్ గ్రంథంలో ఇచ్చినటువంటి ధర్మం ఏమిటంటే, నీ భార్యను నీవు ప్రేమించు. ఇది ఒక రకమైనటువంటి ప్రేమ. ఇది ఒక రకమైనటువంటిది. భర్తకి ఏమి కావాలో, చీరలు కావాలా, పట్టు చీర కావాలా, పోచంపల్లి చీరలు కావాలా తెలుసుకొని భర్త కొనివ్వడము, ఇది ప్రేమలో ఒక భాగం. ఇక ప్రాముఖ్యమైనటువంటి ప్రేమను గూర్చి దేవుడు తెలియజేశాడు. వినండి, ఇవన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి ప్రేమ, భర్త ఎలాగ భార్యను ప్రేమించాలో నేను మీకు తెలియజేస్తాను. ఈ యొక్క క్రైస్తవ వివాహాలలో పెళ్లి ప్రమాణాలు ఉంటాయి. తెలుగులో స్పష్టంగా చెప్పబడతాయి. చక్కగా ఆలకించవచ్చు. శబ్దాలు ఉండవు, ఏమీ ఉండవు. వాటిని పెళ్లి ప్రమాణాలు అంటారు. రిజిస్టర్ గారు పెళ్లి చేయడానికి సిద్ధముగా ఉన్నారు. భర్త ప్రమాణం చేస్తాడు. ఎవరి ముందు ప్రమాణం చేస్తాడంటే, సంఘము ఎదుట, బంధువులు ఎదుట, స్నేహితులు ఎదుట, అందరి ఎదుట భర్త ఈరోజు ప్రమాణం చేస్తాడు. ఉదాహరణకి విజయ్ కుమారు త్వరలో వివాహము జరిపించుకోబోతున్నాడు. విజయ్ కుమారునే మనం తీసుకుందాం, ఎవరినో ఎందుకు. తను ప్రమాణం చేస్తాడు. ఏమని ప్రమాణం చేస్తాడంటే, విజయ్ కుమార్ అనేటటువంటి నేను పరిశుద్ధ దేవుని యొక్క నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహములో జత కూడి ఉండుటకు ఈ స్త్రీని, ఈ విజయ్ కుమారుని నేను ప్రేమించి. ఇక్కడ ఉన్నారు అందరూ. ఏమని ప్రమాణం చేస్తాడు పెళ్లి కొడుకు? నేను ప్రేమించి, ఆదరించి, ఘనపరచి, వ్యాధి యందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి
ఇతరులు నొల్లక, ఇతరులు చెప్పే మాట నేను వినను, నేను బ్రతుకు దినములన్నీయు ఈ ప్రసన్న కుమారికే భర్తనై ఉందును అని ప్రమాణం చేస్తాడు. క్రైస్తవ వివాహంలో ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే ప్రామిస్. అందులో ఏమి దాగి ఉంది? ప్రేమించి అనేది దాగి ఉంది. దేవునికి స్తోత్రం. ప్రేమించి, నేను ప్రసన్న కుమారుని ప్రేమిస్తున్నాను అని ప్రమాణం చేశాడు. ఓకే, తనకు కావలసినవన్నీ అందించవచ్చు, కానీ ప్రాముఖ్యమైనటువంటి ఒక ప్రేమ గురించి నేను చెప్పి ముందుకు వెళ్తాను. వివాహం జరిగింది, భార్యాభర్తలుగా ఉన్నారు, సంసారం జరుగుతుంది. ఒకరోజు భార్యకు అనారోగ్యం కలిగింది. బెడ్ మీద బాధపడుతుంది, బలహీనంగా ఉంది. భర్త అడిగాడు, ఏమైంది, నీకేమైంది అని అంటే, ఏమోనండి, నేను చాలా బలహీనంగా ఉన్నాను, కాలు బాగా పీకుతున్నాయండి, నేను తట్టుకోలేకపోతున్నానని భార్య భర్తకు చెప్పింది. ఆ భర్త ఏం చేశాడంటే, తన కాలు పట్టుకొని తను పిసుకుతూ తన బాధను నివారణ చేయడానికి తన భార్య కాలు పట్టుకొని పిసుకుతున్నాడు. తల్లి చూసింది. ఎవరి తల్లి చూసింది? కుమారుడు యొక్క తల్లి చూసింది. చూసిన తర్వాత కుమారుడిని ఏకాంతంగా పిలిచింది. ఒరే నాయనా, నువ్వు మల్లెపూలు తెచ్చిపెట్టు, పర్వాలేదు, నువ్వు తనకి ఏమి కావాలో అది కొనిపెట్టు, పర్వాలేదు, కానీ నాయనా, నీ భార్య కాలు పట్టుకొని పిసగడం మాత్రము నేను భరించలేనురా నాయనా. ఆడదాని కాలు పట్టుకుంటే ఆయుస్సు తగ్గిపోతుందని ఎవరెవరో నాకు చెప్పారు. ఆడదాని కాలు పట్టుకుంటే ఆయుస్సు తగ్గిపోతుందని ఎవరెవరో చెప్పారు. నాయనా, నువ్వన్నీ చెయ్యి, నీ భార్యను ప్రేమించు, కానీ ఆ కాలు పిసగడం, కాలు పట్టుకోవడం చేయకిరా నాయన అని తల్లి చెప్పింది. కుమారుడు అన్నాడు, అమ్మా, నేను ప్రమాణం చేశానమ్మా, దేవుని ఎదుట నేను ప్రమాణం చేశానమ్మా, అందరి ఎదుట నేను ప్రమాణం చేశానమ్మా, దైవ సేవకుల ముందు ప్రమాణం చేశానమ్మా, ప్రామిస్ చేశాం. ప్రమాణం చేసేటప్పుడు నేను ఎలా తప్పిపోతానమ్మా? నా భార్యను నేను ప్రేమిస్తున్నానమ్మా, వ్యాధి యందును ఆరోగ్యమందును ఈమెను కాపాడుతాను అని ఆ రోజు ప్రమాణం చేశానమ్మా. ఇప్పుడు నా భార్యకు వ్యాధి వచ్చింది, అందువలన తనకి ఆ యొక్క నొప్పులు తగ్గాలని కాలు పిసికానమ్మా, నా ధర్మాన్ని నేను పాటించాను. ఎంతమంది భర్తలు భార్య కాలు పట్టుకున్నారు? నా భార్యకు ఇప్పటికీ అనేక సార్లు తను బలహీనంగా ఉండేటప్పుడు తన కాలు పిసికి తనకు కావలసినది అందించి, ఏమండి, తనకి పరిచర్య చేశాను. ఎందుకో తెలుసా? దేవుని ఎదుట నేను ప్రమాణము చేశాను. వ్యాధి యందు ఈమెను కాపాడుతాను అని ప్రమాణం చేశాను. ఆమెను ప్రేమిస్తున్నాను కనుక. ఈరోజు ఈ వివాహానికి నా భార్య రాలేదు. ఈ వివాహం నిత్యమైనదా? అప్పటి నుండి చక్కని చీర కొనుక్కుంది, కానీ రాత్రి ఉన్నట్టు ఉండి తనకి తీవ్రమైనటువంటి జ్వరం వచ్చింది. రాత్రల్లా నా భార్యకు నేను పరిచర్య చేశాను, ఎలాగైనా తెల్లవారి ఈ పెళ్ళికి తీసుకువెళ్ళాలని. భర్తగా నా ధర్మాన్ని నేను పాటించాను. అలాగో భర్త తన ధర్మాన్ని పాటిస్తూ తన భార్యను ప్రేమించి ఈ విధముగా పరిచర్య చేసినప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ దీవెనకరంగా ఉంటుంది, ఆ కుటుంబ వ్యవస్థ ఆశీర్వాదకరంగా ఉంటుంది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి అని ప్రభువు వారు సెలవిచ్చి ఉన్నారు. రెండవది ఏమిటనంటే, భార్యగా తన బాధ్యతలు, భర్తగా తన బాధ్యతలు ఎలాగా ఉన్నాయో బైబిల్ గ్రంథంలో తెలియజేశాడు దేవుడు. మరి భార్యలు ఉన్నారు కదా, భార్యలు వారి ధర్మాన్ని ఎలాగా వారు పాటించాలి అనేటటువంటి విషయానికి వచ్చినప్పుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, స్త్రీలారా ప్రభువునకు వలె
మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఇక్కడే ఉన్నారా? క్రైస్తవులకే కాదు, హిందువులకే కాదు, ముస్లింలకే కాదు, భార్య భర్తలుగా ఉన్న ఎవరికైనా సరే వర్తించేసేటువంటి గొప్ప మాటలు ఏమని ఉన్నాయంటే ఇవి. భర్త భార్యను ప్రేమించాలి. భార్య ఏం చేయాలండి? భర్తకు లోబడాలి. లోబడ్డం అంటే ఏమిటో తెలుసా? విధేయత చూపించాలి. స్త్రీకి ప్రభువు ఇచ్చినటువంటి ఓ బాధ్యత ఏంటంటే నీవు నీ భర్తకు విధేయురాలువై ఉండాలి, లోబడి ఉండాలి. ఇది ధర్మము అని బైబిల్ గ్రంథము సెలవిచ్చింది. దేవునికి స్తోత్రం. చూడండి, పెళ్లినాటి ప్రమాణాలు అయ్యగారు చేయిస్తారు. మొదట ఒక ప్రమాణం చేశాము. అందులో ఏమి దాగి ఉందనంటే నేను ప్రేమిస్తాను అనందులో దాగి ఉంది. రెండవ ప్రమాణము పెళ్లి కూతురు చేస్తుంది. ఏమని చేస్తుందనంటే ప్రసన్న కుమారి అనేటటువంటి నేను దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహములో కూడి ఉండుటకు విజయకుమారుని నా భర్తనగా చేసుకొని ఈయనకు లోబడి. ఆ మొదటి ప్రమాణం భర్తకు లేదు. అది భర్త చేయుడు. భార్యకు లోబడి ఉంటున్నాను భర్త చేయుడు. గమనించండి, భార్యకు దేవుడు ఇచ్చాడు నీ భర్తకు నీవు లోబడి ఉండాలని. వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులను వల్లక మేము బ్రతుకు దినములన్నీ ఈయనకే భార్యనై ఉంటాను అని ప్రమాణం చేస్తుంది. ఇప్పుడు భర్త ప్రేమించాలి, భార్య లోబడాలి. భర్త ప్రేమించాలి, భార్య లోబడాలి. ఒక ఫ్యామిలీ ఉంది, మంచి ధనవంతులు, వాళ్ళు మంచి వ్యాపారం జరుగుతుంది, బాగుంది అనే విషయాన్ని గమనించి ఆ అమ్మాయిని వారికి ఇచ్చి కట్టబెట్టారు. ఇక్కడే ఉన్నారు అందరూ. అమ్మాయిని ఇచ్చి కట్టబెట్టారు. బాగుంది పరిస్థితి, మంచి వ్యాపారం బాగా ఉంది, నా కూతురు వీళ్ళింటికి వెళితే సుఖపడతాది అని ఆ తల్లిదండ్రులు మురిసిపోయి సంబరపడి వారి అమ్మాయికి ఆ అబ్బాయికి ఇచ్చారు. బాగానే ఉంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత వ్యాపారము పాడైపోయింది. వ్యాపారంలో తీవ్ర నష్టాలు వచ్చాయి, అప్పులు వచ్చాయి, బ్యాంకు వారు వచ్చి అన్ని సీజ్ చేశారు. ఏమైపోయారు? పేదరికంలోనికి వెళ్ళిపోయారు. తల్లి వచ్చింది, అమ్మ ఏంటమ్మా నీ బ్రతికెలుగా అయిపోయింది, మన దగ్గర చాలా ఉందమ్మా, నీ పరిస్థితి బాగుందనుకున్నాము, ఈరోజు ఇలాగ అయిపోయింది. అమ్మా నీవు మన ఇంటికి వచ్చి ఒక నెల రోజులు ఉండెళ్ళమ్మా. ఉన్నారు ఇక్కడ? ఒక నెల రోజులు ఉండి వెళ్ళమ్మా అని ఆ యొక్క తల్లి కుమార్తె బాధను చూసి చెప్పింది. అప్పుడు ఆ కుమార్తె ఈయనకు భార్య ఏమన్నదో తెలుసా? అమ్మా బాగా ఉందని మీరు ఈయన్ని నాకు ఇచ్చి కట్టబెట్టారమ్మా, నాకు పెళ్ళేసరికి బాగానే ఉందమ్మా, వ్యాపారంలో నష్టం వచ్చిందమ్మా, దివాలా తీసామమ్మా, ఇలాంటి పరిస్థితిలో నా భర్తను నేను విడిచిపెట్టి రావడము నాకు భావ్యం కాదమ్మా, నేను ఆయనకి లోబడి ఉంటానని ప్రమాణం చేశానమ్మా. బ్రతుకైనా చావైనా కలిమైనా లేమైనా నేను ఆయనతోనే ఉంటానమ్మా. ఏదో ఒక రోజు ఇదే దేవుడు మళ్ళా పైకి తీసుకొస్తాడమ్మా, నేను మాత్రము మీ ఇంటికి రానమ్మా. ఏ భార్య అయితే అలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఏ భార్య అయితే లోబడే తత్వము కలిగి ఉంటుందో, ఆ ఇల్లు, ఆ సంసారము స్వర్గముతో సమానం. బాధ్యత, భర్తకిచ్చినటువంటి బాధ్యత ప్రేమించు, భార్యకిచ్చినటువంటి బాధ్యత లోబడు. ఈరోజు భార్యలు లోబడ్డం లేదు. భర్తని ముందు ఉంచుతారు, వెనక నుండి సైగలు చేస్తారు. ఈయన తోలుబొమ్మలాగా ఆడుతూ ఉంటాడు. ముందు ఉంటాడు పాపం, కానీ వెనకుండి ఆడిస్తూ ఉంటుంది ఆటలు. వద్దు, ఎవరవని, క్రైస్తవులవని, ముస్లింలని, హిందువులవని, అందరికీ ఒకటే ధర్మం. భార్య ఎప్పుడు కూడా భార్యకు విధేయురాలు ఉండాలి, ఆయనకు లోబడి ఉండాలి.
అలాగూ జీవించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ దంపతులను దీవించి ఆశీర్వదిస్తారు. అదే కాదు, ఏమండి, వారి పిల్లలు కూడా ఎంతో ఉన్నతమైనటువంటి జీవితంలోనికి వెళతారు. దేవునికి స్తోత్రం. మూడవది చెప్పి నేను ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. బైబిల్ గ్రంథంలో ఉన్న లేఖనము. వాళ్ళు ఎవరవని, హిందువులవని, ముస్లింలవని, క్రైస్తవులని ఎవరవని, భార్య భర్తలు. దేవుడు జతపరిచినటువంటి ఈ యొక్క దంపతులను ఇంకొకరు వేరు చేయకూడదు. ఇంకొకరు వేరు చేయకూడదని ఖచ్చితంగా బైబిల్ గ్రంథము తెలియజేసింది. ఇక్కడే ఉన్నారా? జత పరచబడ్డారు, భార్యాభర్తలుగా ఉన్నారు. కానీ వీరిని ఎవరు కూడా విడదీయడానికి ప్రయత్నము చేయకండి. ఏం కోపగించుకోకండి నా మీద. అందరి విషయంలో నేను చెప్పడం లేదు, కొందరి విషయంలో నాకు తెలుసు కనుక నేను చెప్తున్నాను. జతపరచబడినటువంటి వారు, భార్యాభర్తలుగా ఉన్నవారిని ఎవరు విడదీయకూడదు అని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. ఈ విడదీసేటటువంటి బాధ్యత కలిగినటువంటి వారు ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అందరు కాదండి, అందరు కాదు, కొందరు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే అత్త, అమ్మ. వాళ్ళెవరు? అత్త, అమ్మ. అత్త, అమ్మ. అందరూ అత్తలు, అందరూ అమ్మలు కాదండి. ఈ యొక్క దాంపత్య జీవితంలో వారు ఇన్వాల్వ్ అయిపోతారు. ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ పంతాలు నెగ్గించుకోవడానికి వారు వీరికి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. కొందరు అత్తలు, కొందరు అమ్మలు, తల్లులు వీరు ఇన్వాల్వ్ అయిపోతారండి. వాళ్ళిద్దరు ఏదో భార్య భర్తలు వాళ్ళు జీవిస్తూ ఉంటారు. వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఆ కూతురు పక్షాన తల్లి చేరి, నువ్వు వాళ్ళకి ఒప్పుకోకు, మీ అత్తకు దూరంగా ఉంచు, మీ అత్తకు చెక్ చెయ్యు, మీ అత్తకు చెక్ పెట్టు అని సలహా ఇస్తూ ఉంటుంది కూతురికి తల్లి. నిండు సంసారాలని కూల్చేస్తున్నారు. యువతల అత్త, యువతల తల్లి. తల్లేమో కొడుక్కి సలహాలు ఇస్తుంది, అత్త ఏమో కూతురికి సలహాలు ఇస్తుంది. వీళ్ళిద్దరూ వీళ్ళ మధ్య దూరి వారి సంసారము కొల్లేరు చేసేస్తారు. తల్లి మాట వినాలని భర్త, అమ్మ మాట వినాలని భార్య పంతాలకు పోయి అలిగి బ్యాగులు సర్దుకొని ఇళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు. పెద్ద మనుషులు వెళ్తూ ఉంటారు, సర్ది చెప్తూ ఉంటారు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, భార్యాభర్తలుగా ఎవరైనా ఉంటే వీళ్ళిద్దరు అందరూ దూరకూడదు. వారు జాగ్రత్తగా ఉండాలి. వారు పెత్తనం ఏమిటి? దేవుడు చెప్పలేదు. పెళ్ళైన తర్వాత తన తల్లిని, తన తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకుంటాడు. ఎవరు? భర్త. వారు ఏక శరీరమై ఉంటారు. వారిని విడదీయడానికి ఎవరు కూడా ఇష్టపడకూడదు. నేను చెప్తున్నాను, ఈ మధ్య రీసెంట్గా, నేను చెప్పాలో లేదో నాకు తెలియదు కానీ నేను చెప్తాను. రీసెంట్గా ఒక ఫ్యామిలీ విడాకులు తీసుకుంది. 8 సంవత్సరాలు అయింది. వారికి వివాహం జరిగి 8 సంవత్సరాలు అయింది. వాళ్ళు ఎవరండి అని అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు 90% తెలుసు, కానీ నేను పేరు చెప్పను. 90 మందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ పేరు కానీ చెప్తే అందరికీ తెలుసు. ఎందుకు చెప్తున్నాను అనంటే, దేవుడు నాకు చెప్పమన్నాడు. అత్త ఇన్వాల్వ్ అయిపోయింది, కూతురు పక్షాన ఇన్వాల్వ్ అయిపోయి ఈ మధ్యనే కోర్టులో విడాకులు మంజూరు అయిపోయాయి. బ్రదర్, నీ ఒక్కడిగా చెప్తున్నాను, మన ప్రాంతంలో ఎవరికీ తెలియదు. చాలా బాధపడ్డాను. 8 సంవత్సరాలు భార్యాభర్తలుగా ఉండి ఏమొచ్చింది? ఎందుకు విడిపోయావు? ఈ ప్రమాణాలు ఏటయ్యాయి? ఈ లోబడడాలు ఏమయ్యాయి? ఈ దేవుడు ఏమయ్యాడు? విడిపోయారు. విడిపోవడానికి గల కారణం ఏంటంటే ఒక స్త్రీ. ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు, జతపరచబడినటువంటి వారిని ఏ ఒక్కరూ విడదీయడానికి ఇష్టపడకండి. అటువంటి తల్లులు ఎవరైనా ఉంటే ఈ రోజుతో చెక్ చేయండి. ఎందుకనంటే నువ్వు ఒక స్త్రీవే.
అత్త కూడా ఒక స్త్రీయే. నువ్వు ఒకప్పుడు వివాహం కాబడ్డావు, అత్తగా మారావు, అమ్మగా మారావు. నీ కుమారుడు, నీ కోడలు హ్యాపీగా ఉండాలంటే నువ్వు దూరిపోక మధ్యలో. నీ ఇన్వాల్వ్మెంట్ వద్దు. ఈ రోజు నుండి చెప్తున్నాను, పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు, ఇన్వాల్వ్ అవ్వకండి. పురుషుల గురించి రాయలేదు బైబిల్ గ్రంథంలో, స్త్రీల గురిండే రాశాడు. ఎంత చక్కని మాటలు దేవుడు ప్రబోధించాడో చూడండి. ఇక్కడ రాయబడింది, నేను చెప్పడం మర్చాను, సామెతల గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. భర్త గురించి రాయలేదు. ఎలాంటి భార్య? సుబుద్ధి కలిగినటువంటి భార్య. అంటే మంచి మనసు కలిగినటువంటి భార్య అట. ఏమండి 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 దేవుడు ఇచ్చేటటువంటి దానము. అబ్బా, నా భార్యకు దేవుడు నాకు దానంగా ఇచ్చాడండి. ఆకులు తంపరలో చల్లా మోహన్ రావు, మా చిన్నన్న, వాడు అంటాడు, ఎవరు కనబడితే వాళ్ళు, మా కామేశ్వరరావు భార్య రాణి చాలా మంచిదయ్యండి. సుబుద్ధి కలిగినటువంటి భార్య దేవుడిచ్చినటువంటి దానము. మంచి మనసున్న భార్య, ఆప్యాయత కలిగిన భార్య. ఎవరైనా చనిపోతే ఆ స్మారక అంటే ఈ దేనికి నిర్యానికి చెప్పడానికి వస్తారు, కార్డులు పట్టుకొని అల్లంత దూరం నిలబడతారు. ఎందుకంటే లోపలికి రాకూడదు ఆ కార్డు పట్టుకొని. నా భార్య పిలుస్తుంది, రండి, పర్వాలేదు రండి, లోపలికి రండి. తనకు కలిగింది ఒక డ్రింకో ఏదో ఇచ్చి వారికి తాగిస్తుంది. అలా అంటారు, అమ్మా మంచి దాహం తీర్చావమ్మా, ఎవరు మమ్మల్ని ఇంట్లోనికి రానివ్వడం లేదు. నా భార్య ఈరోజు ఇక్కడ లేదు. ఎంత మంచిదా అంటే చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. ఎందుకో తెలుసా? తన ధర్మాన్ని తాను పాటిస్తుంది. సుబుద్ధి కలిగినటువంటి భార్య దేవుడిచ్చేటటువంటి దానం. స్త్రీలకే ఇచ్చాడమ్మా దేవుడు, సర్వము స్త్రీలకే ఇచ్చాడు. తల్లులారా మీకే ఇచ్చాడు, అమ్మలారా మీకే ప్రాధాన్యత ఇచ్చాడు. ఎందుకంటే మీ ద్వారానే కుటుంబ వ్యవస్థ చక్కగా నడుస్తుంది. ఈరోజు ఈ యొక్క వివాహ వ్యవస్థలో, ఈ వివాహము చేసుకున్నటువంటి పరిస్థితిలో దేవుడు మాట్లాడాడు. విజయ్ కుమార్, ప్రమాణం చేయబోతున్నావు, నీ భార్యను ప్రేమించడమే కాదు, తనకి వ్యాధి కలిగినప్పుడు నువ్వు బాధ్యత వహించాలి. విజయ్ కుమారి, దేవుడు నీకు సెలవిస్తున్నాడు, నీ భర్తకు నువ్వు లోబడాలి, ఆయన్ను కాపాడాలి. అమ్మలారా, అత్తలారా, దయచేసి వారి మధ్యకి మీరు వెళ్ళకండి. దేవుడు ఈ పరిశుద్ధ మాటలు దీవించి ఆశీర్వదించును గాక.